నమస్తే. వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్ కిరణ్. తెలంగాణకు రావాల్సినటువంటి నీళ్లు ఏపీకి మళ్ళిస్తూ ఉన్నారు. ఏపీ నీళ్ళు ఎత్తకపోతున్నా కూడా ఇక్కడ సోయలేనటువంటి ముఖ్యమంత్రి మా యొక్క నీళ్లను తెలంగాణకు పారించేటువంటి దిశగా తీసుకోలేకపోతున్నాడు అంటూ కూడా మాట్లాడుతున్నటువంటి వైనం వస్తూ ఉన్నది. అయితే దీనిపై హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టి కూడా మాట్లాడిండు. అసలు ఏం మాట్లాడిండో ఒకసారి ఈయనే ప్రయత్నం చేద్దాం. ఇందులో చాలా అంశాలు ఉన్నాయి, కానీ నేను కొన్ని అంశాలు రాష్ట్రానికి తీవ్రంగా నష్టం చేసేటువంటి కొన్ని అంశాలు నేను మాట్లాడదలుచుకున్నా. ఎజెండా నంబర్ 18.3.6, ఇది పేజ్ నంబర్ వచ్చేసి 15. 18.3.6. The following projects were taken up by the state of Telangana after bifurcation, and the projects are cleared by TAC during the year 2018 to 25. ఈ కింది ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం ఏర్పడ్డాక కట్టుకున్నది. వాటికి టీఏసీ అనుమతులు ఇచ్చారు. ఏంటి అవి? కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ 240 టీఎంసీ, చౌటుపల్లి హనుమంత్ రెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ 0.8 టీఎంసీ, చిన్న కాళేశ్వరం 4.5 టీఎంసీ, చెనాకా కొరాట 1.2 టీఎంసీ, మోడికుంట వాగు ప్రాజెక్ట్ 2.047 టీఎంసీ, కడెం గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ 3 టీఎంసీ, ఇంటిగ్రేటెడ్ సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ 67.5 టీఎంసీలు. సో ఈ ప్రాజెక్టులన్నిటికీ ద గవర్నమెంట్ ఆఫ్ ఏపీ హ్యావ్ అడ్రస్డ్ ఎంఓడబ్ల్యూఆర్, సిడబ్ల్యూసి from time to time duly protesting against these projects taken by the state of Telangana in Godavari Basin in violation of Act 2014, and requested to issue instructions to stop these projects and review the clearances of Kaleshwaram lift irrigation and other 6 projects by TAC, CWC, Government of India. అని ఏమంటాడు? The TAC clearances to the above projects may be reviewed. ఇప్పుడు కొత్త గిచ్చుడు కాదు. ఇప్పటికే ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ 7 ప్రాజెక్టులకు మేము అనుమతులు తెస్తే ఈ ఇచ్చిన అనుమతుల్ని రివ్యూ చేయాలి అని ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించింది. జిఆర్ఎంబి వాడు ఎజెండాలో పెట్టేసిండు. కొత్త ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వడం కాదు, ఇచ్చిన ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయండి, తెలంగాణ నోటికాడ బుక్క లాక్కోండి. అయితే ఇప్పుడు ఎంత ఇష్యూ వచ్చేసి తెలంగాణకు రావాల్సినటువంటి వాటర్ సిస్టమ్ ఏదైతే ఉందో, ఎక్కడైతే గతంలో దీనికి సంబంధించినటువంటి కాళేశ్వరం, చిన్న కాళేశ్వరం, చనాకా కొరాట, సీతారామ సంబంధించినటువంటి హనుమంత్ రెడ్డికి సంబంధించినటువంటి అంటే కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి. దాదాపు 7 ప్రాజెక్టులను గతంలో పర్మిషన్లు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు మరొకసారి దాని మీద రివ్యూ చేయాలి అంటూ కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి చెప్పింది. దీని మీద జిఆర్ఎంబి అనేది కూడా ఎజెండాలో పెట్టేసింది. హరీష్ రావు చెప్పినట్టుగా తెలంగాణకు నీటి కొరత రాబోతా ఉన్నది. ఈ యొక్క రేవంత్ సర్కార్ అక్కడ చంద్రబాబు తోటి ములాఖాత్ అయ్యి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి తెలంగాణకు ఇచ్చినటువంటి ప్రాజెక్టులనే రద్దు చేయాలనే ధైర్యం ఏపీకి ఎక్కడి నుంచి వచ్చింది? నిజంగా ఈరోజు అంటే మనము నీళ్లు ఎక్కువగా పారేటువంటి ప్రాంతం మనది. ఆ యొక్క నీళ్లు ఆంధ్రాకి పోతుంటే వాళ్ళు లిఫ్ట్ పెట్టి అక్కడ వాళ్ళు లిఫ్ట్ చేస్తూ ఉంటే మనకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గారు కనీసం దాని మీద అవగాహన లేకుండా పోయింది. ఒక మీటింగ్లు ఆడుతుంటే ఇక్కడ ఉండే ఏదైనా ఉండే అని మ్యాప్లో వెతుకుతూ ఉన్నటువంటి సందర్భం. అంటే కనీసం ఇరిగేషన్ మీద సబ్జెక్టివ్ నాలెడ్జ్ ఉందా అంటూ కూడా ఇరిగేషన్ సంబంధించినటువంటి విశ్లేషకులు మాట్లాడుతూ ఉన్నారు. ఎటువైపు తీసుకుపోతా ఉన్నారు తెలంగాణ? అసలు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి 7 ప్రాజెక్టుల మీద రివ్యూ చేయాలి, దీన్ని రద్దు చేయాలి. తెలంగాణకు సంబంధించినటువంటి బుక్కను నోటికా నుంచి గుంజుకునేటువంటి ఆంధ్రప్రదేశ్ చేస్తుందంటే ఆ ధైర్యం ఎక్కడిది ఆంధ్రకు అని చెప్పి కూడా హరీష్ రావు మాట్లాడినటువంటి నేపథ్యం నిజంగానే కదా. కాళేశ్వరం అయితే ఏముంది, చిన్న కాళేశ్వరం అయితే ఏముంది, చనాకా కొరాట అయితే ఏముంది, హనుమంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఆ యొక్క ప్రాజెక్ట్ అయితే ఏముంది, సీతారామ ప్రాజెక్ట్ అయితే ఏముంది. దీనికి సంబంధించి ఇక జిఆర్ఎంబిలో 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇంజనీర్లు ఉంటారు. జిఆర్ఎంబిలో సంబంధించినటువంటి ఏజెండా తయారవుతుంటే
తెలంగాణ ఇంజనీర్లు ఏం చేస్తున్నారు నిజంగానే. జిఆర్ఎంబిలో 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి రోడ్ బైఫర్కేషన్ తర్వాత ఇద్దరు ఉన్నటువంటిది. ఆంధ్ర ఇంజనీర్లు చేస్తుంటే తెలంగాణ ఇంజనీర్లు ఏం చేస్తున్నారు? లేదు లేదు తప్పు అని చెప్పేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా. కానీ ఎక్కడ కూడా ఇలాంటి సందర్భం లేదు. ఇక్కడ రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి సనీతమా, చంద్రబాబు నాయుడు పెత్తనం తెలంగాణ రాష్ట్రం మీద నడుస్తూ ఉన్నదా? నిజంగానే గురు శిష్యుల బంధం నడుస్తూ ఉన్నదా? నీలోదులురి అంటే మోటార్లు ఖరాబ్ అయినాయి అంటారు, వర్షాలు వస్తలేవంటే క్షుద్ర పూజలు చేస్తున్నారు పలానోళ్ళు అంటారు. ఎల్లినో అని తెలుసు, అన్నీ తెలుసు. కానీ ఏం చేయాలనుకుంటున్నారు తెలంగాణ రాష్ట్రాన్ని? 7 ప్రాజెక్టులకు కనుక రద్దు చేయగలిగితే తెలంగాణకు నీటి చుక్క, నీటి బొట్టు ఉడక దొరకదు. మరి దీని మీద ఎవరు మాట్లాడాలా? దీని మీద కనీసం మాట్లాడేటువంటి సందర్భాన్ని క్రియేట్ చేస్తారా? దీనికి సంబంధించినటువంటిది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ మాట్లాడతాడు. ఒకవైపు తెలంగాణ ఇంజనీర్లు ఉంటారు, అందులో ఆంధ్రప్రదేశ్ ఇంజనీర్లు కూడా ఉంటారు. మరి జిఆర్ఎంబిలో ఈ ఎజెండా తయారైతుంటే తెలంగాణ ఇంజనీర్లకు పట్టి లేదా? తెలంగాణ ఇంజనీర్లు చెప్పినా కూడా రేవంత్ రెడ్డి సైలెంట్ గా ఉన్నాడా? అసలు ఈ ఎజెండా ఎట్లా వచ్చింది? ఇచ్చిన ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలని అడిగే ధైర్యం ఆంధ్రప్రదేశ్ కి ఎక్కడిది? ఇది ఎజెండాలో పెట్టే దమ్ము జిఆర్ఎంబికి ఎక్కడిది? అంటే ఏం తెలంగాణ అంటే ఎట్లా కనబడుతుంది మీకు? త్యాగాల పునాదుల మీద, పోరాటాల మీద సాధించుకున్న ఈ తెలంగాణ నీళ్ల కోసం జరిగిన ఈ ఉద్యమంలో ఇవాళ కేసీఆర్ గారు కష్టపడి 383 టీఎంసీల గోదావరి జలాలకు మేము అనుమతులు తెచ్చినాం. మేము తెచ్చిన అనుమతులు రద్దయితాయా? నాకు కొంచెం డిస్టర్బ్ అయితే ఉంటుంది, ఏమవుతుంది? తెచ్చిన అనుమతులు రద్దయితాయా? ఈరోజు ఎంత ఇంపార్టెంట్ ఇష్యూ అంటే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 3 ఏళ్లలో ఒక్క ప్రాజెక్టుకు కూడా మీరు అనుమతి తేలే, ఒక్క టీఎంసీకి మీరు క్లియరెన్సులు తేలే. మీరు వచ్చిన తర్వాత డిపిఆర్లు రిటర్న్ వచ్చినాయి. సమక్క బ్యారేజ్ డిపిఆర్ రిటర్న్ వచ్చింది, పాలమూరు ఎత్తిపోతల పథకం డిపిఆర్ రిటర్న్ వచ్చింది, వార్దా డిపిఆర్ రిటర్న్ వచ్చింది. ఒక్కొక్క ప్రాజెక్టులు వాపస్ వస్తాం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హరీష్ రావు మాట్లాడినటువంటి మాటలు కాదని అలా అని కాదు, కానీ త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఎంతోమంది బిడ్డలు ఆత్మ బలిదానం చేస్తే తెలంగాణ ఏర్పడ్డది. నీళ్లు, నిధులు, నియామకాలంటే తెలంగాణ ఏర్పడ్డది. తెలంగాణ గలం ఢిల్లీ పీఠాన్ని కదిలించింది. ఈరోజు ఆ నీళ్ళే ఎత్తుకపోతుర్ర నాయన అంటే పట్టించుకున్నటువంటి నాదులు లేకుండా పోయింది తెలంగాణ. నిజానికి కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చినటువంటి 3 ఏళ్లలో ఎక్కడ కూడా ఏ టీఎంసీకి కూడా కనీసం క్లియరెన్స్ తెచ్చినటువంటి దాఖలాలు అయితే ఇప్పటివరకు అయితే లేవు. ఎక్కడ కూడా పర్మిషన్లు కొత్త ప్రాజెక్టులు తెచ్చినటువంటి దాఖలాలు లేవు. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారి పోకడ, ఒంటెద్దు పోకడ, ఆయన మాటలు వేరుంటాయి కదా. నీళ్ళు సార్ అంటే భద్రాచలం మునిగిపోతుంది, 44 ఊర్లు మునిగిపోతాయి అంటాడు. మరి మొన్న అదే కదా, దాంట్లోకి వెళ్ళే ఇచ్చిరు కదా నీళ్ళు, ఆ రోజు ఎందుకు మునిగిపోలే? మరి కేవలం రాజకీయంగా కుట్రబంతా ఉన్నారా అనేది కూడా పెద్ద అంశం. తర్వాత మరొక అంశం వచ్చేసి వీడు 3 ఏళ్లలో వీళ్ళు ఏం చేసిరంటే, జిఆర్ఎంబిలో ఉన్నటువంటి తెలంగాణ ఇంజనీర్లు చెప్తే మరి అరే ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమైనా పట్టించుకోలేదా? అక్కడ ఇరిగేషన్ మినిస్టర్ ఏం చేస్తూ ఉన్నాడు? మొన్న ఏదో హైడ్రా గురించి అడితే నా పరిధిలో కాదు అది, రేవంత్ రెడ్డి గారు. మరి ఇరిగేషన్ మినిస్టర్ ఏం చేస్తూ ఉన్నాడు? దీని మీద ఏం స్పష్టత ఇస్తారు మీరు? ఇంకెన్ని రోజులు తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేస్తారు? ఆ తర్వాత ఇక్కడ పూర్తి స్థాయిలో 47 టీఎంసీలకు సంబంధించినటువంటి సమ్మక్క సాగర్ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ కోసం వదులుకోవడం రేవంత్ రెడ్డి ఒప్పుకున్నాడా? అంటే వదులుకుంటామని చెప్పి ఏమన్నా మాట ఇచ్చిండా? ఈ అంశం కూడా ప్రధానంగా వినపడతా ఉన్నది. ఆ తర్వాత మేము ప్రభుత్వం అంటే వీళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడే 48 టీఎంసీలకు పర్మిషన్ తెచ్చినాం, అసలు ఇరిగేషన్ మినిస్టర్ ఏం చేస్తూ ఉన్నాడు, దీని మీద ఏం స్పష్టత ఇస్తాడు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దీని మీద మాట్లాడాలా? తర్వాత అసలు ప్రభుత్వాన్ని స్టాండ్ ఏంది?
ఈ యొక్క కాళేశ్వర జలాల మీద కావచ్చు, గోదావరి జలాల మీద కావచ్చు, అన్ని జలాల మీద అసలు ప్రభుత్వ స్టాండ్ ఏంది? మన నీళ్లు మనం ఎత్తుకోలేక అక్కడ వాళ్ళు ఎత్తుకుంటున్నారు కదా, పట్టుసీమ నుంచి వాళ్ళు ఎత్తిపోసుకుంటున్నారు కదా, వాళ్ళు ఎట్లా ఎత్తిపోసుకుంటున్నారు, మనం ఎందుకు ఎత్తిపోసుకుంటలేము? ఎందుకు మనం ఇక్కడే ఉన్నాం, వాళ్ళు ఇంకా ముందుకు పోతా ఉన్నారు? హైదరాబాద్ టాప్ 3లో ఉండే గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడు టాప్ 7లో కూడా లేము. ఇప్పుడు టాప్ 7లోకి అమరావతి వచ్చింది కదా. అమరావతి అసలు లేనటువంటి జాగాని ఇక్కడ తెచ్చినటువంటి పరిస్థితి ఎవరు తీసుకొచ్చారు? హైదరాబాద్లో కొనుగోలు ఏమీ లేకుండా పోయినానికి కారణం ఏంటి? తెలంగాణను ఏం చేయాలనుకుంటారు? ప్రభుత్వ స్టాండ్ ఏంటి? దీని మీద క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. త్యాగాల గడ్డ మీద ఉద్యమాల బిడ్డలై పోరాడి తెలంగాణ తెచ్చుకుంటే ఈరోజు నీళ్ళ కోసం మళ్ళా గోసపడతా ఉన్నారు రైతులు. ఈ యొక్క విషయం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టేట్ యూనివర్సిటీ సిటిజన్స్.